నమస్తే అండి, నేను రజాక్. ఎగిరెగిరి పడ్డారు. 6 ఎయిర్ బేస్ను లేపేసింది ఇండియా. ఎంత నోటి దోల, ఎంత ఎగిరెగిరి పడ్డారు, ఎంత బలుపు మాటలు మాట్లాడినారు, ఇష్టం వచ్చినట్టు కారు కోతలు కూర్చున్నారు. ఇప్పుడు తోక ముడుచుకొని చైనా మధ్యవర్తిత్వం చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గర కాలమే పడ్డట్టున్నారు. మరోసారి మన చైనా గడు మధ్యలో వచ్చినాడు. మళ్ళీ ట్రంప్ కాంటాక్ట్ అవుతున్నారంట, కానీ ట్రంప్తో ఫోన్ కాల్ అయితే కుదరట్లేదట. సో ఇలా 1 కాదు 2 కాదు, మొత్తానికైతే ఇప్పుడు పాకిస్తాన్లో 6 ఎయిర్ బేస్లను అయితే లేపేసింది భారత్. యుద్ధం మొదలైంది. పాకిస్తాన్కి ఆట అంటే ఎలా ఉంటుందో చూపించబోతుంది. 3 రోజులుగా ప్రాక్టీస్ మ్యాచ్ తరహాలో వార్ జరిగిందని చెప్పాలి. అయితే నిన్న రాత్రి నుంచి యుద్ధం జోరు నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయింది. డ్రోన్లు, మిసైళ్లు స్థానంలో ఫైటర్ జెట్లు, ఖండాంతర క్షిపణుల రంగంలోకి దిగాయి. భారత్లో సైతం డ్యామేజ్ అయితే లైట్గా కనిపిస్తుంది అక్కడక్కడ, ఎందుకంటే మన వాళ్ళు ఒకరు చనిపోయినారు అన్నమాట ఈరోజు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మరి ముఖ్యంగా వాళ్ళు ఆర్టిలరీ గన్స్ యూజ్ చేసి సివిలియన్స్ మీద దాడులు చేస్తున్నారన్నమాట. దీన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించట్లేదు భారత్, తిరిగి దెబ్బ కొడతా ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ అయితే ఆల్మోస్ట్ సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి. ఆర్మీ స్థావరాలు, ఎయిర్ బేస్ల లక్ష్యంగా పాకిస్తాన్, భారత్లు బేపత్సంగా దాడులు చేసుకుంటున్నాయి. ఇండియాకి చెందినటువంటి 4 ఎయిర్ బేస్లకు పాకిస్తాన్ అయితే టార్గెట్ చేయడం జరిగింది. మన భారతదేశం వచ్చేసి పాకిస్తాన్కి చెందినటువంటి 6 ఎయిర్ బేస్లని స్మాష్ చేసింది. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ల విషయంలో వాళ్ళు అటాక్స్ అయితే చేసినారు, కానీ మన S-400 వచ్చేసి దాన్ని ఆపడం అయితే జరిగిందన్నమాట. దాంతో తోక ముడిచి దాక్కున్నటువంటి పరిస్థితి. ఇంకా దెబ్బతో సరిహద్దుల్లో హై రేంజ్ వార్ అయితే ఇప్పుడు జరుగుతోంది. పగలపూట కూడా ఇప్పుడు వార్ జరుగుతోంది. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ని అయితే లేపినారు. అదేవిధంగా ఎవడో ఒక ఉగ్రవాదికి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఉండేటటువంటి కొంపంట దాన్ని కూడా లేపినటువంటి పరిస్థితి. ఇక ఇండియన్ ఆర్మీ రెచ్చిపోతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రోజు తెల్లవారుజామున 1:40కి హై స్పీడ్ బాలిస్టిక్ మిసైల్తో పంజాబ్లోని ఎయిర్ ఫోర్స్ స్థావరాన్ని అటాక్ చేసింది పాకిస్తాన్ మన దేశం పైకి. ఉదంపూర్, భుజ్, పఠాన్కోట్, బరిండాలోని వాయుసేన స్థావరాలపైన ఈ దాడులు చేయడం జరిగిందన్నమాట. సో అక్కడ పరిస్థితి ఏంటంటే మన వాయుసేన స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బంది ఏం లేదు. సిబ్బంది అయితే కొంచెం గాయపడ్డారు, పరికరాలు కొన్ని దెబ్బతిన్నాయంట. మన జోలికి వస్తే ఇండియా ఊరుకుంటుందా? పెద్ద స్థాయిలో ప్రతీకార దాడులు స్టార్ట్ చేసింది. పాక్లోని ఎయిర్ బేస్లు, మిలిటరీ కేంద్రాలు, రాడార్ స్టేషన్లపై బాంబులతో విరుచుకుపడుతుంది. ఫైటర్ జెట్లు రంగంలోకి దింపి పస్రూర్, సియాల్కోట్లోని ఎయిర్ బేస్లను ధ్వంసం చేశారు. రావెల్పిండిలోని నూర్ ఖాన్ మిలిటరీ ఎయిర్ బేస్ ను సైతం తునాతునకలు చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఆ వెంటనే ఆ ఎయిర్ బేస్ ను మూసేసింది పాకిస్తాన్. పాకిస్తాన్కి చెందినటువంటి 6 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని భారత్ అటాక్ చేస్తుంది. రాత్రి 4 ఎయిర్ బేస్లను టార్గెట్ చేసిన ఇండియా తాజాగా మరో 2 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడులు చేయడం అయితే జరిగిందనమాట. మొత్తంగా రఫీకి, మురీద్, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్, అదేవిధంగా సుకూర్, చునియాన్ ఎయిర్ బేస్లు ఇండియా దాడిలో ధ్వంసమైనటువంటి పరిస్థితి. సో ఈ 6 బేస్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఇండియా అయితే ధ్వంసం చేయడం అయితే జరిగింది. పస్రూర్లోని రాడార్ స్టేషన్, సియాల్కోట్లోని ఏవియేషన్ బేస్ పనికి రాకుండా పోయాయి. సో చెప్తున్నా కదా, తిక్కర్ రేగితో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత క్షమించే ప్రసక్తే లేదు. వెళ్ళి ఉగ్రవాదుల మీద, వాళ్ళ కొంపల మీద, వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి మదర్సాల మీద బాంబులు వేసి వస్తే మా ప్రజల మీద వేసినారు, మా సివిలియన్స్ మీద వేసినారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మన మీద దాడికి దిగితే ఇండియా రంగంలోకి దిగింది. ఓచకోతకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక భారత్ చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో దాన్ని పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించుకుంది. ఓవైపు డ్రోన్స్, మిసైల్ దాడులను తిప్పికొడుతూనే మరోవైపు ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ ని సైతం ధ్వంసం చేస్తుంది ఇండియన్ ఆర్మీ. సియాల్కోట్లోని పాక్ పోస్టులు, టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ లక్ష్యంగా దాడులు చేస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి వీడియోని సైతం ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. అది వచ్చేసి ADGPI ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి ఉంటుంది, @ADGPI అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. సో అది ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. సో దాంట్లోకి వెళ్ళి మీరు ఆ వీడియోని చూడొచ్చు అన్నమాట. నేను పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఆడికెళ్ళి చూడండి. నెక్స్ట్ ఏంటంటే పాక్ మరో బిగ్ షాక్ అయితే తగిలింది. పాక్ చెందినటువంటి 2 ఫైటర్ జెట్లను భారత్ కూల్చేసింది. PAF పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందినటువంటి ఫైటర్ జెట్లు భారత గగనతలంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశాయి. వెంటనే అలర్ట్ అయినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ ఫైటర్ జెట్లను లేపేసినటువంటి పరిస్థితి. సో శ్రీనగర్, బర్ముల్లా, బుద్గాం గగనతలంలో 2 దేశాల ఫైటర్ జెట్ల మధ్య ఫైట్ అయితే జరిగింది. చివరికి 2 పాక్ ఫైటర్ జెట్లను కూల్చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో పాక్ పైలట్ల కోసం సిఆర్పిఎఫ్ అదేవిధంగా ఇండియన్ ఆర్మీ బలగాలు అయితే గాలింపును అయితే ముమ్మరం చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజు ఉదయం కూడా భారీ స్థాయిలోనే అటాక్స్ జరుగుతున్నాయి. పలు చోట్ల పేలుళ్లు జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్ సమీపంలో 2 భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినాయి. అవంతిపురం ప్రాంతంలో 5 సార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారులు చెప్పారు. ఇక శ్రీనగర్లోని ధాల్ సరస్సులో క్షిపణి లాంటి వస్తువు పడినట్లు గుర్తించారు. శ్రీనగర్ విమానాశ్రయంపై ఎయిర్ బేస్ పై డ్రోన్లతో దాడి చేయగా సైన్యం వాటిని తిప్పికొట్టింది.
దాడి మాత్రమే చేసింది, మన వాళ్ళు వాటిని తిప్పికొట్టారు. శ్రీనగర్లోని పలు ప్రాంతాల్లో ఆర్మీ అధికారులు సైరన్లు అయితే మోగించినారు. నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియాలోని 32 విమానాశ్రయాలను ఈ నెల 15 వరకు మూసివేస్తూ మన కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎంతేంటంటే ఒక 4-5 రోజులుగా మన ఎయిర్ స్పేస్ని మూసేస్తున్నారు మన వాళ్ళు, అంటే ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయింది అప్పటి నుంచి. కానీ పాకిస్తాన్ రాత్రి వాళ్ళ ఎయిర్ బేస్ని కొట్టేంత వరకు ఎయిర్ స్పేస్ని అదే సివిలియన్ ఎయిర్ స్పేస్ ఉంటుంది కదా, దాన్ని క్లోజ్ చేయనటువంటి వరుస. అంటే ఎంత మదం, ఎంత ఒళ్ళు బలుపు మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు భారత్పై ఏకంగా ఖండాంతర క్షిపణి ప్రయోగించింది పాకిస్తాన్. చెప్పినా కదా, ఒళ్ళు కువ్వెక్కేసింది, మొత్తం తీర్చాలి, కొవ్వు కరిగించాలి ఇప్పుడు పాకిస్తాన్కి. ఫతాహ్ 1 బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించగా భారత డిఫెన్స్ వ్యవస్థ దాన్ని అడ్డుకుంది. హర్యానాలోని సిర్సా దగ్గర మిసైల్స్ ని కూల్చివేయడంతో భారీ ముప్పు తప్పింది. ఇది కనుక ఒకవేళ భారత్లో పడి ఉంటే కనుక చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. సరిహద్దు ప్రాంతంలో భారీగా పాక్ మిసైల్ శకనాలు బయటపడుతున్నాయి. అదేవిధంగా బుజ్ కచ్ టార్గెట్ గా పాక్ డ్రోన్లు మిసైల్తో దాడి చేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమర్థవంతంగా వాటన్నింటినీ కూడా తిప్పికొట్టడం జరుగుతుంది. ఇక పాకిస్తాన్ సైన్యం భారత సరిహద్దులు తీసుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తుందని ఇండియా తెలియజేసింది. సో ఎలాంటి అటాక్ నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఆర్మీ అయితే ప్రకటించింది. అటు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేస్తుంది అమెరికా. 2 దేశాల నేతలతో అయితే మాట్లాడే ప్రయత్నం చేసినారంట, బట్ అది వర్కౌట్ కావట్లేదు. సో మొత్తానికి అయితే మన నరేంద్ర మోడీ గారు కూడా పూర్తి స్థాయిలో ఈ వార్ జోన్లోనే ఉన్నారు. పాక్ భారత్ వార్ నేపథ్యంలో, భారత్ పాక్ వార్ నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులతో మోదీ గారు హై లెవెల్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. భేటీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ పరిణామాలు, పాక్ దాడుల తీవ్రత పెరిగాక తీసుకోవాల్సినటువంటి యుద్ధ చర్యలపై చర్చించుకోవడం అయితే జరుగుతుంది. సో ఒకటైతే చెప్తా, మనకి ఆపర్చునిటీ వచ్చింది, పాకిస్తాన్ని సర్వనాశనం చేసే ఆపర్చునిటీ వచ్చింది. సో కొంతమంది కుర్రోళ్ళు కూడా అంటున్నారు పీఓకే ఆక్యుపై చేయాలని చెప్పేసి మీరు అంటున్నారు, అది ఆక్యుపై చేసుకుంటే ఉన్నటువంటి దిక్కుమాల సంతంతకే మళ్ళీ మనమే పెంచి పోషించాలని. సరే, అదంతా పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బట్ ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా, అదేవిధంగా పార్క్లో ఉన్నటువంటి చిల్లర మొక్కల్ని పీచమంచే విధంగా చేయాలంటే తప్పనిసరిగా గట్టి దాడులు అవసరం. ఎలాగో స్టార్ట్ అయింది, దీన్ని ఇక్కడ తాపితే కనుక మళ్ళీ పాముకు పాల్పోసి పెంచినట్టే. కొట్టే దెబ్బ గట్టికి కొడితే చచ్చిన పాము మళ్ళీ లెక్కకూడదు. సో ఆ విధంగా ఉండాలన్నమాట. సో ఆ విధంగా చేస్తేనే ఈ రోజున ఒక గట్టి సమాధానం బుద్ధి చెప్పినట్టు అవుతుంది. ఇష్టం వచ్చినట్టుగా సివిలియన్ ప్రజల మీదకి ఆయుధాలను ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు భారత్ ఒక్క ఆయుధాన్ని కూడా సివిలియన్స్ మీద ప్రయోగించలేదు, వాళ్ళ ప్రజల మీద ప్రయోగించలేదు. కేవలం వాళ్ళ ఆర్మీ బేస్లో, లేదంటే ఆర్మీ బేస్లో కూడా ఈరోజు ప్రయోగిస్తుంది. నిన్నటి వరకు వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించినటువంటి కొంపల్ని మదర్సాల మీద పేల్చడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎయిర్ బేస్లు లేపుతుంది. ఆ ఎయిర్ బేస్లు లేపింది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ జవాన్స్ కూడా ఇంకా లెక్క చేయాల్సిన పని లేదు, వేసేయడమే. ఇష్టం వచ్చినట్టు విచక్షణారహితంగా మనం కూడా కాల్పులు జరిపితేనే అప్పుడు నొప్పి తెలుస్తుంది, అప్పటివరకు నొప్పి తెలియదు దానికి. సో మొత్తానికి అయితే ఇండియా అయితే గట్టి సమాధానం చెప్పింది. ఆల్మోస్ట్ పాకిస్తాన్కి భయంకరమైన నష్టాన్ని అయితే చేకూర్చే దిశగా భారత్ అయితే వ్యూహరచన వేసిందని చెప్పాలి.